అనంతపురం జిల్లాలో డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏబీ దేవి కోరారు. జిల్లాలో హెచ్ఐవి వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఆమె చెప్పారు. భవిష్యత్తులో హెచ్ఐవి రహిత జిల్లాగా అనంతపురం జిల్లాను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న హెచ్ఐవి ఎయిడ్స్ కార్యక్రమ సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు అనేక రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడంతో ముగుస్తుందన్నారు. ఒకటి వరల్డ్ హెచ్ఐవి డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అది మీ ద్వారా అయితే ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది అనేసి మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ప్రెస్ మీట్లో ముఖ్యంగా మన అజెండా ఏంటంటే యువత, ఎక్కువగా యూత్ ఈ జబ్బున పడకుండా ఎలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తర్వాత కాలేజీల్లో ఎలా మనం ఐసి యాక్టివిటీస్ ఇస్తున్నాము, తర్వాత వచ్చేసి అన్నీ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే 10th క్లాసు అబవ్ 14 years నుంచి వాళ్ళు ఎలా హెల్త్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఈ డిసీజ్ ఎలా వస్తుంది, దీనికి లక్షణాలు ఏంటి, తర్వాత దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యపరంగా అనేవంతా కూడా అంతా త్రూ మనకు 11 మంది హెల్త్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా, తర్వాత డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఐవి ఎయిడ్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఆ స్టాఫ్, వీళ్ళందరి ద్వారా జిల్లాలో మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం 1 year నుంచి చేస్తాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంకి ఇంకా కొంచెం తగ్గింది. పాజిటివ్ కేసులు ఇంకా తగ్గించాలి, ఇంకా మాకు అవకాశం ఉన్నంత వరకు ఇంకా రాకుండా చేయాలనే ప్రయత్నంతో మా సర్వీస్ చేస్తాం. డిసెంబర్ 1